బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. ఏపీ వైపుగా తీవ్ర వాయుగుండం దూసుకువస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని తెలిపింది. ఇవాళ రాత్రికి గోపాల్పూర్, పారాదీప్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. 13 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు వాయుగుండం తీసుకొస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాలకు రెడ్ అలర్టు, అలాగే విశాఖ, అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్టు జారీ చేసింది. కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, కోనసీమ జిల్లాలకు ఎల్లో అలర్టు ప్రకటించారు. తీరం వెంబటి బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, వాతావరణానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ విద్య. చూసుకుంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా కూడా బలపడినట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే పేర్కొంటున్నారు. ఈ రోజు ఉదయం 8:30 ప్రాంతంలో ఇది తీవ్ర వాయుగుండంగా కూడా మారింది. ప్రస్తుతం ఇది ఉత్తర వాయువ్య దిశగా కూడా ప్రయాణిస్తున్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనాకు వచ్చారు. దీని ప్రభావంతో ఇటు కోస్తాంధ్ర, రాయలసీమలో పెద్ద ఎత్తున భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పలు జిల్లాలు, ముఖ్యంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లా, అనకాపల్లి జిల్లాలో ఎడతెరిపి లేనటువంటి వర్షాలు అయితే ఉదయం నుంచి కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది, వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారినటువంటి నేపథ్యంలో మరింత పెద్ద ఎత్తున కూడా వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పారు. అయితే రాగల 24 గంటల్లో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇది ప్రస్తుతం అయితే రేపు ఉదయానికి పారాదీప్, గోపాల్పూర్ మధ్య కూడా తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే పేర్కొన్నారు. దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కూడా ఎదురుగాలు వీచే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఉరుములు, మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మత్స్యకారులు మరో 3 రోజుల పాటు కూడా చేపల వేట వెళ్ళరాదంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పారు. తీరం వెంబడి ఉన్నటువంటి పోర్టులు ఏవైతే ఉన్నాయో అన్ని పోర్టులు కూడా ఇప్పటికే 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేయడం జరిగింది. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా అక్కడ ఉన్నటువంటి వాగులన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అల్లూరు జిల్లాకు చూసుకున్నట్లయితే అల్లూరు ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా అక్కడ ఉన్నటువంటి జనజీవన స్రవంతి అంతా కూడా స్తంభించిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో కొండ చర్యలు కూడా విరిగిపడేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వాహనదారులంతా కూడా పూర్తిగా కూడా రక్షణపరమైనటువంటి రహదారులను వెళ్లాలంటే ఇప్పటికే అధికారులు అయితే సూచించారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే తీవ్ర వాయుగుండం వచ్చేటటువంటి పరిస్థితి ఏదైతే ఉంది, తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాలు ముందస్తుగానే అధికారులు అయితే గుర్తించారు. ఆయా జిల్లా కలెక్టర్లు కూడా ఇప్పటికే ఆ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అంతా కూడా పలుమార్లు వీడియో కాన్ఫరెన్స్ లో కూడా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ముంపు ప్రాంతాలు ఉంటాయో ముంపు ప్రాంతాల్లో తీసుకోవాల్సినటువంటి భద్రతాపరమైన చర్యలు, అలాగే అక్కడ ప్రజలకు ఇచ్చేటటువంటి సూచనలతో పాటు ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా ఏదైనా సమస్య తలెత్తినా లేదా ఎక్కడైనా వర్షం నీరు ఎక్కువగా నిలబడినా తక్షణమే వెంటనే ఆ టోల్ ఫ్రీ కాంటాక్ట్ చేయాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే భారీ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రానున్న 4 రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగే అవకాశాలు ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే పేర్కొన్నారు. విద్య, అయితే అధికారులు ఏమైనా దీనిపై చర్యలు తీసుకున్నారా? రైట్. చూసుకుంటే ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని ముందేగానే అప్రమత్తం అయితే చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా భారీ వర్షాల కారణంగా ఎక్కడ నీరు అక్కడ ఉండకుండా పూర్తిగా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా జలమయమయ్యేటటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మాత్రం ముందస్తుగానే గుర్తించారు. ఏదైతే గత ఏడాది విజయవాడలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో బుడమేరు ఘటన, అలాంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా ఎప్పటికప్పుడు అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజలందరికి సంబంధించి ఇప్పటికే పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షం నీరు ఏదైతే ఉందో ఆ వర్షం నీరు కారణంగా దిగువ ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఆ నీరు ఏదైతే ఉందో ఆ నీటిని కూడా మళ్లించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రిజర్వేయర్స్ అన్ని కూడా నిండుకోవడంతో ఎగువ ప్రాంతాల నుంచి రిజర్వేయర్ లో ఉన్నటువంటి నీటిని కూడా దిగువ ప్రాంతాలకు అయితే విడుదల చేస్తున్నారు. ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున కూడా క్యూసెక్ల నీరుని కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎలాంటి సమస్య తలెత్తినా సరే తక్షణమే అక్కడ స్పందించే విధంగా కూడా
అన్ని రకాల చర్యలు తీసుకునే విధంగా ఆయా ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఇతర అధికారులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్.